నిన్ను ప్రేమించానా? నేను నీ వెంట పడ్డానా? నన్ను అమెరికా పంపించమని అడిగానా? నన్ను పెళ్లి చేసుకోమని అడిగానా? ఇందులో ఏ ఒక్కటి నేను ఆశపడలేదు. నేను అపార్థం చేసుకోకూడదంటే మనకున్నవి రెండే మార్గాలు. ఒకటి, మనకి పెళ్ళయిందని 2 కుటుంబాలను చెప్పేయడం. 2, నేను కట్టిన తాళి నాకిచ్చేయడం. రారా. ఎందుకు సార్ అర్జెంటుగా రమ్మన్నారంట? అండర్ గ్రౌండ్లో ఉన్న నిన్ను అర్జెంటుగా ఎందుకు రప్పించానంటే, ఫోన్లో చెప్పేది కాదమ్మా, ఎదురుగా మాట్లాడాల్సిన విషయం. ఎక్కడికి రమ్మంటావు? చిలుకూరు వెళ్లే దారిలో ఫంక్షన్ హాల్కి 100 మీటర్ల దూరంలో ఉంటాను. మీరక్కడికి వస్తే మాట్లాడదాం. వస్తాను, వెంటనే బయలుదేరతాను. దయచేసి పోలీసులను వెంట తీసుకుని రాకండి మేడం. ఇది మీకు మంచి చేసే విషయం తప్ప చెడు చేసే విషయం కాదు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అలాగే మేడం. మీకు ఫోన్ చేసింది నేనే మేడం. చెప్పు, నా భర్త హత్యకు సంబంధించిన విషయం నీకేం తెలుసు? నా భర్తను ఎవరు చంపారో చెప్పు. మీ భర్త కమల్ గారిని గన్తో కాల్చి చంపింది నేనే మేడం. నువ్వు చంపావా? నువ్వు చంపావా? అవును మేడం. చెప్పు, నా భర్తను ఎందుకు చంపావురా? చెప్పు. దుర్మార్గుడా, ఎందుకు చంపావు? నీచుడా, ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? అవును మేడం, నన్ను కొట్టకండి మేడం. కొట్టడం కాదురా, నిన్ను చంపేయాలి. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నేను అరెస్ట్ చేయించి ఎన్కౌంటర్ చేయిస్తాను. చంపింది నేనే కానీ చంపించింది మాత్రం ఆ రఘు గారే మేడం. రఘు గారే నాకు సుపారీ ఇచ్చి ఆ హత్య చేయించారు మేడం. ఎందుకు చేయించాడు? మాలాంటి కిల్లర్స్ దగ్గరకు వచ్చి హత్యలు చేయించేది కేవలం డబ్బు కోసమే మేడం. ఈ విషయం ఎన్ని రోజుల తర్వాత ఎందుకు చెప్తున్నా? నీలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు స్వయంగా వచ్చి చెప్పుకోరు కదా. కారణం ఉందమ్మా. కమల్ గారి ఫోటోని నా రూమ్లో చూసిన నా భార్య ఇతన్ని చంపింది మీరేనా అని అడిగింది. అవునని చెప్పాను. మన బాబు ప్రాణాలు కాపాడిన దేవుణ్ణి చంపేసి మహాపాపం చేశారంది. ఒకసారి కమల్ గారు 10 మంది పేద పిల్లలకి గుండాపరేషన్ చేయించారు. అందులో నా కొడుకు కూడా ఉన్నాడు మేడం.
నేను చేసిన పాపాన్ని మీ ముందు ఒప్పుకోకపోతే ఆ దేవుడు నా బిడ్డకి మళ్ళీ శిక్ష వేస్తాడేమోనన్న భయంతో నిజం చెప్పేశాను మేడం. చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి మేడం. ఈ విషయం కోర్టుకొచ్చి చెప్తావా? కోర్టుకొచ్చి నిజం చెప్తే ఆ రఘు గారు నా కుటుంబాన్ని చంపేస్తారు మేడం. అందుకే నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పలేను. నీకేం కాదు. నీకు నీ కుటుంబానికి ఫుల్ ప్రొటెక్షన్ నేనిస్తాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం మరో హత్య చేయగలను. మీరు చెప్తే ఆ రఘునే లేపేయగలను. ఆ పని చేయమంటారా? చెప్పండి. గంటలో వాడి శవం మీ ముందుంటుంది. అంతేగాని సాక్ష్యం అంటూ నన్ను కోర్టుకు లాక్కండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ మేడం, ప్లీజ్. చంపింది నేనే కానీ చంపించింది మాత్రం ఆ రఘు గారే మేడం. మిమ్మల్ని పొట్టన పెట్టుకున్నవాడు చెప్పిన మాటలు విన్నారా? నేరం చేసిన వాడి కంటే చేయించిన వాడే అసలైన నేరస్తుడు. ఆ నేరస్తుడికి ఎవరో కాదు, నేను అనుమానించిన ఆ రఘుయే. మీరు నమ్మిన మనిషే మీ ప్రాణాలు తీయించాడు. ఇది నమ్మక ద్రోహం కాదా? ఇది మోసం కాదా? ఇదేనా బంధాలకిచ్చే విలువ? ఇదేనా బంధుత్వాలకిచ్చే బహుమతి? నేను చెల్లెల్నంట, నాకు సాంప్రదాయం ప్రకారం బట్టలు పెడతాడంట. అంటే చేసిన నేరం ప్రపంచానికి తెలియకుండా ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో చూసారా? భార్య ముందు గొప్ప భర్తలా, కూతురు ముందు గొప్ప తండ్రిలా, నా ముందు గొప్ప అన్నలా, మీ ముందు గొప్ప మనిషిలా ఎన్ని రూపాలతో నటించాడో చూసారా? ఆ మనిషి విలువల గురించి మాట్లాడేది, ఆ మనిషి రక్త సంబంధాల గురించి ఉపన్యాసాలు ఇచ్చేది. అలాంటి మనిషి మాటల్ని మీ తోడ పుట్టిన చెల్లెలు ఎలా నమ్ముతుంది? భర్తని ఎలా వెనకేసుకొస్తుంది? ఇన్ని సంవత్సరాల్లో భర్త నిజ స్వరూపాన్ని కనిపెట్టలేకపోయిందా? లేకపోతే అతనే అంత అద్భుతంగా నటించేసి నమ్మించేస్తున్నాడా? స్వతహాగా నేను ఎటువంటి మనిషినో మీకు తెలుసు. ఈ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ రఘుని చంపైపోతున్నాను. పడాలి, వాడికి శిక్ష పడాలి. కోర్టు వేసే శిక్ష కాదు, నేను విధించే శిక్ష. నేనే శిక్ష వేస్తాను. రోజులన్నీ క్షణాల్లా వెళ్ళిపోతున్నాయి. నీ ప్రాణ స్నేహితురాలి స్థానంలోకొచ్చి ఇప్పటివరకు ఏ ఒక్క పని పూర్తి చేయలేకపోయాను. నీకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా బయటపెట్టాలని బయలుదేరిన శిరీష ఆ వీడియోని ఎక్కడ దాచిపెట్టిందో తెలియడం లేదు. ఎంతో సాహసం చేసి ఆ వీడియోని సంపాదించిన భవానీ దగ్గర కూడా ఆ ఆధారం లేదు. ఏం చేయమంటావ్? నీ ఆత్మకు శాంతిని ఎలా కలుగజేయమంటావ్?
నీ స్నేహితురాలి ఆశయాన్ని ఎలా సాధించమంటావ్? ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళలేం. ఆధారం లేకుండా నా కూతురి ఆత్మకి శాంతిని కలగచేయలేం. ఆ ఆధారం ఎక్కడుందో, ఎప్పుడు మన చేతికి దొరుకుతుందో. అమ్మా, ఏంటి? నేను సహాయక్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో రిప్రజెంటేటివ్గా చేరాను. మన ఇంట్లో మనం ఉపయోగించని వస్తువులు, మనకి పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే ఇవ్వమ్మా, వాళ్ళకిచ్చేస్తాను. పనికిరాని వస్తువులు మన ఇంట్లో ఏముంటాయమ్మా? నీ తరఫున ఏదో ఒకటి సహాయం చేయమ్మా. ఆ, ప్రపంచంలో ప్రతి మనిషికి మొదటి అవసరం ఆకలి. అది తీరితే చాలు, అన్ని సమస్యలు తీరినట్టే. వంటింటి మహారాణిని కాబట్టి నా వంతుగా బియ్యం సహాయం చేయగలను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. నాన్నగారిని కూడా అడిగొస్తాను. ఉమ్. నాన్న, ఆ. మీరు సహాయక్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ గురించి విన్నారా? ఈ మధ్య ఈనాడు పేపర్లో ఆర్టికల్ కూడా రాశారు కదా. అందులో నేను రిప్రజెంటేటివ్గా చేరాను. ఓ, వెరీ గుడ్. మీ నుంచి కొంత సహాయం కావాలి. ప్రపంచానికి ఇంధనం ధనం. బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, బతుకు బండి నడవాలంటే ఈ ధనం కావాలి. ఎంతకంటే ఇవ్వలేనమ్మా. థ్యాంక్ యూ. అన్నయ్య, అనాథ పిల్లలకు ఫండ్ కలెక్ట్ చేస్తున్నాను. ఏదైనా సహాయం చేయరా? నేను జాబ్లో చేరాక ఇస్తానులే. ఓకే. ఇంతకీ నీకెప్పుడు మొదలైంది బ్యాడ్ హ్యాబిట్? నా అన్నయ్య నుంచి నాకు ఆటోమేటిక్ గా వచ్చేసింది. గుడ్. తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది. క్యారీ ఆన్. ఓకే అన్నయ్య, నేను వెళ్తాను. అమ్మా, నేను బయలుదేరుతున్నాను. వస్తున్నా. ఇవిగోమ్మా. ఈ బొమ్మలన్నీ ఎందుకే? చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడతాయి కదమ్మా. జాగ్రత్తగా వెళ్ళు, త్వరగా వచ్చేయ్. అలాగే. బాయ్ అమ్మా. బాయ్ అన్నయ్య. బాయ్. బాయ్ నాన్న. బాయ్ తల్లి. గీత, మంచి కాఫీ ఇవ్వు. అలాగే. అయ్యో, దెబ్బలే తగలేదుగా? లేదక్కా.
లే. సారీ మేడం, సైకిల్ నడిపించడానికి ఎంత పోజా? సారీ మేడం, సడన్ గా బైక్ కూడా అడ్డేసాడు మేడం. ఇందులో మొబైల్ ఉందో లేదో చూస్తే ఈ అమ్మాయికి ఏదైనా అనుమానం రావచ్చు. కానీ ఈ బొమ్మ నాదేలా ఉంది? వెళ్తానక్కా. ఈ బొమ్మ ఎక్కడ కొన్నావమ్మా? నిజం చెప్పాలంటే కొనలేదక్కా. ఒకరోజు రోడ్డు మీద ఒక బాబు పడేసుకుంటే నాకు దొరికింది. అవునా? ఇది నా బాబు బొమ్మేనమ్మా. దీనికోసం పాపం వాడు రోజు ఏడుస్తున్నాడు. నువ్వేమీ అనుకోకపోతే నాకిచ్చేయమ్మా. దీన్ని నేను అనాథ పిల్లలకిచ్చేయాలని వెళ్తున్నాను. చివరికి మీ బాబు బొమ్మ మీ బాబుకే చేరుతుంది. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే. వెళ్ళొస్తానక్కా. ఎప్పుడొచ్చావమ్మా? సరుకులేవే? ఇది ఆ రోజు నువ్వు బొమ్మలో పెట్టి పడేసిన ఫోన్ కదూ? అవునమ్మా, అదే. నేను పోగొట్టుకున్నానని బాధపడుతున్నా ఆధారం ఇదే. ఆ పరశురాం గాణ్ణి, ఆ ధర్మతేజాని ఉరికంపానికి ఎక్కించబోయే ఆయుధం ఇదే. దీనికోసమే వాళ్ళు నన్ను బంధించారు. దీనికోసమే వాళ్ళు క్షణ క్షణం భయపడి చేస్తున్నారు. ఇది వెంటనే జీకే గారికి అందజేయాలి.
జీకే స్పీకింగ్. నేను భవానీని మాట్లాడుతున్నాను సార్. చెప్పు భవాని. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. మిమ్మల్ని వెంటనే కలవాలి. ఏంటి విషయం? ఫోన్లో కాదు, స్ట్రైట్ గా కలిసి మాట్లాడాలి. హయ్యర్ అఫీషియల్స్తో అర్జెంటుగా మీటింగ్ ఉంది, అవగానే బయలుదేరతాను. సరే, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే. వస్తానని చెప్పాడు కదమ్మా, కూర్చోమ్మా. లేదమ్మా, నేనే వెళ్తాను. ఇది మళ్ళీ దొరకడం నా అదృష్టం. ఈసారి అదృష్టాన్ని దురదృష్టంగా మార్చుకోలేను. మళ్ళీ ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటామో భయంగా ఉందమ్మా. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాం. అంతకంటే సమస్య ఇంకేం వస్తుంది? నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా భవానీ, ఆగమ్మా.